ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. ముందుగా గత కొన్ని రోజుల క్రితం నా మొబైల్ పోవడం వల్ల కొంత ప్రజలతోటి ఏవిఎం న్యూస్ ప్రేక్షకులతోటి కొంత గ్యాప్ రావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం, నాకు చాలా బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే నేను ఎప్పటికీ కూడా నాకు ప్రజలతోటి, ప్రజల మధ్యలో, ప్రజా సంబంధాలతోటి, ప్రజలతోటి మమేకమవుతూ ఉండాలని తపన, ఆరాటం నాకు ఉంటుంది. జీవితాంతం కూడా భవిష్యత్తులో కూడా ఎప్పటికీ కూడా ప్రజల కోసం, ప్రజల మధ్య, ప్రజా సత్సంబంధాలతోటే ఎప్పటికీ కూడా కొనసాగుతూ ప్రజల కోసం, ప్రజల మధ్యలో ఉంటా అని. అయితే ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే, బస్టాండ్లో బ్రాండెడ్ కంపెనీ మినరల్ వాటర్ అమ్మకం, సూర్య ఎఫెక్ట్. ఇది జగిత్యాల బస్టాండ్కు సంబంధించినటువంటి ప్రధాన వార్త. మరొక ప్రముఖమైన వార్త, D4 కాల్వ ద్వారా నీటి విడుదల. ఇది కొడిమ్యాల మైసమ్మ చెరువు నుంచి బోయిన్పల్లికి D4 కాల్వ ద్వారా నీటి విడుదల. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే, బస్టాండ్లో బ్రాండెడ్ కంపెనీ మినరల్ వాటర్ అమ్మకం. అయితే గత ఈ నెల 12వ తేదీన సూర్యపత్రికలలో జగిత్యాల బస్టాండ్లో ఇది బ్రాండెడ్ కంపెనీల పేరు చెప్పుకుంటూ కొంత అంటే నకిలీ వాటర్ బాటిళ్లతోటి అంటే ఐఎస్ఐ లేనిటువంటి సంస్థల ద్వారా కొన్ని పేర్లు అంటే మంచి కంపెనీ ఉన్నటువంటి పేరు, దాని పేరు వచ్చేటట్టుగా ఉండి ఒక అక్షరం తేడాతోటే అట్లా వాటర్ బాటిల్స్ అమ్ముతూ ఉన్నారు. కొంత నకిలీ వాటర్ బాటిల్స్ అక్కడ అమ్ముతూ ఉన్నారు బస్టాండు ప్రాంతంలో అని కొంత సూర్యపత్రికలో ఈ వార్తను ప్రచురణ చేయడం జరిగింది. దీనికి సూర్య పత్రికలో వచ్చినటువంటి ఈ యొక్క వార్తకు సంబంధిత అధికారులు, ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు స్పందించడం జరిగింది. దీనికి స్పందించినటువంటి అధికారులు అక్కడ వెంటనే స్పందించి అక్కడ బ్రాండెడ్ కంపెనీ వాటర్ బాటిల్స్ మాత్రమే అమ్మాలని ఆ విధంగా చర్యలు తీసుకొని కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. దీనికి ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సూర్యపత్రికకు సంబంధిత అధికారులను కూడా వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మరొక ప్రముఖమైన వార్త, D4 కాల్వ ద్వారా నీటి విడుదల. ఇది కొడిమ్యాల మైసమ్మ చెరువు ద్వారా బోయిన్పల్లి మండలానికి కొన్ని గ్రామాలకు నీటి సరఫరా కావడం లేదని సూర్యపత్రికలో రావడం జరిగింది. అంటే తలాపున పారుతున్న గోదావరి కానీ అందని ఎకరానికి అందని నీరు అని సూర్యపత్రికలో రావడం జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే చొప్పదాని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించి అంటే రైతులకు బోయిన్పల్లి మండలానికి నీరు అందించే ప్రయత్నం చేయడం జరిగింది. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి నీటి విడుదల చేపించడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సూర్యపత్రికకు అదేవిధంగా ఎమ్మెల్యేకు రైతులంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగిత్యాలలో ముఖ్యంగా జగిత్యాల బస్టాండులో అక్కడ సమీప ప్రాంతంలో కొన్ని దుకాణాల సముదాయాలు ఉంటాయి. అక్కడ కొంతమంది నీళ్ళ బాటిల్స్, కొంత నకిలీ నీళ్ళ బాటిల్స్ కొంత అమ్ముతూ ఉన్నారు అని కొంత ఈ సూర్యపత్రికలు రావడం. నిజంగా అసలు ఈ విధంగా చేయడం ఎందుకు? నీటిలో కూడా మోసం చేయడమేనా? ప్రజలు తాగే నీళ్ళల్లో, ప్రజలు తాగి బ్రతికేటువంటి నీళ్ళల్లో ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది? ఇది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది కదా. మరి నిజంగా ఈ వ్యాపారం ఎంత డబ్బు వ్యామోహంతో ఎంత ప్రజలను మోసం చేసి ఆరోగ్యాన్ని ఎంత ఖరాబ్ చేస్తూ ఉన్నారో చూడండి. ఇక్కడ బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి కదా, బ్రాండెడ్ కంపెనీలు అమ్ముకోండి. మీరు వ్యాపారం చేసుకోవద్దని ఎవరు అనట్లేదు కదా. మంచి కంపెనీలు తీసుకొచ్చుకొని అమ్ముకోండి. అధిక లాభాల కోసము మీరు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయకూడదు. వారు ఎవరైనా సరే కూడా దీనిపై అధికారులు కూడా స్పందించడం జరిగింది.